I would like to take an interesting lesson now. Explain you an interesting topic. And start చేద్దాం. Interesting topic, an excellent topic, a beautiful topic, or beautiful lesson. ఇలా స్టార్ట్ చేస్తే ప్లెజెంట్ గా అనిపిస్తుంది. The joke of the day తర్వాత the word of the day. బేకరీ అనకూడదు, బేకరీ అనాలి. All the best అనకూడదు, all the best ఉండాలి. అని రోజుకొక మాటతో మనం పిల్లల దగ్గరికి వెళ్తే రోజుకొక మాట వాళ్ళని కరెక్ట్ చేసిన వాళ్ళు అవుతాం. The word of the day అని చెప్పొచ్చు. A matter of 1 minute. బోర్డు మీద రాస్తాం. It's not bakery, it's bakery. Word of the day అయిపోయింది అక్కడ. సో దెన్ పిల్లలు అల్లరి చేస్తుంటే సైలెన్స్ సైలెన్స్ అని చాలా మంది అంటారు. సైలెన్స్ అనే మాట చాలా రొటీన్ అయిపోయింది. అనవసరం లేదు. పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే దబ్ 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 అని టేబుల్ మీద బాగా చేస్తూ ఉంటారు. సైలెన్స్ సైలెన్స్ మాట్లాడకండి మాట్లాడకండి అరుస్తూ ఉంటారు. పిల్లల మధ్య వెళ్ళిపోతూ ఉంటారు. అయినా సరే వాళ్ళు అల్లరి మారారు. అక్కడ ఒకటే లాజిక్ అండి. ప్లీజ్ ట్రై టు ఇంప్లిమెంట్ దిస్ ఇన్ ద క్లాస్. పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు మీరు మీ ప్లేస్ లో నిలబడి పిల్లల వైపు అలా చూడండి. కొద్దిసేపు అలా చూడండి. చూడగా సార్ ఎందుకు చూస్తున్నారో అర్థం కాక మాట్లాడుకునే వాళ్ళు అలా ఆగిపోతారు. ఇంప్లిమెంట్ చేయండి. అసలు మీ ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు. అస్సలు మీరు అరవద్దు. మీ వాయిస్ పాడు చేసుకోవద్దు. నిలబడి చూడండి. డెఫినెట్ గా ఆగిపోతారు. మీ వాయిస్ ని లో చేసి మాట్లాడండి. మై డియర్ స్టూడెంట్స్ అనండి. మీ మాట వినడానికి వాళ్ళు చెవులు రిక్కించి వినే పనిలో సైలెంట్ అవుతుంది క్లాస్ అంతా. సో వాయిస్ మాడ్యులేషన్, అప్ అండ్ డౌన్స్ మాడ్యులేట్ చేసుకుందాం. ఎప్పుడు పిల్లలు కమాన్ సైలెన్స్ సైలెన్స్ అని అరుస్తూ ఉంటే దే కీప్ ఆన్ డూయింగ్. మేక్ సమ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇన్ ద క్లాస్ రూమ్. డెఫినెట్లీ ద స్టూడెంట్స్ ఆర్ స్పెల్ బౌండెడ్. దే షుడ్ బి స్పెల్ బౌండెడ్ ఆఫ్ యువర్ టాపిక్. అలాంటి టాపిక్ తో మీరు క్లాస్ కి వెళ్ళండి. ఖచ్చితంగా టు బి క్లికింగ్. అలాగే కుడ్ యూ ప్లీజ్ పే అటెన్షన్ టు మై వర్డ్స్. పే అటెన్షన్ అనే మాట చాలా వాల్యుబుల్. పే అటెన్షన్. అసెంబ్లీలో అటెన్షన్ అనగానే అందరూ ఎలా అయితే అటెన్షన్ గా నిలబడతారు, ఇక్కడ కూడా పే అటెన్షన్ టు మై వర్డ్స్. పే అటెన్షన్ అపాన్ మీ. ఈ వర్డ్ వాడదాం. పిల్లలు కదా అని కమాండ్ వద్దు. కుడ్ యూ ప్లీజ్ అని వాడదాం. కుడ్ యూ ప్లీజ్ ఓపెన్ యువర్ బుక్స్. కుడ్ యూ ప్లీజ్ డిడ్ యూ డూ ద హోంవర్క్. కుడ్ యూ ప్లీజ్ డిడ్ యూ డూ. కుడ్ యూ ప్లీజ్ డిడ్ యూ బ్రింగ్. ఈ మాటలు ఎక్కువ వాడదాం. సో బుక్స్ ఓపెన్ చేసేటప్పుడు turn to the page number 36. Turn to the page number 46. Ilaga turn to the page number. It's a warm welcome to you all into our channel by your subscription. Okay, please do subscribe.